హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్ర సిరీస్ ఆఫ్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో మన ఎంఎస్ ఆస్ట్రాలజీలో నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు తెలుసుకునే నక్షత్రం పూర్వ ఫల్గుని. పూర్వ ఫల్గుని పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం అంటాం కదా మనం, దీని పూర్వ ఫల్గుని. పూర్వ ఫల్గుని నక్షత్రం గురించి చూద్దాం. సో పూర్వ ఫల్గుని నక్షత్రానికి అధిపతి శుక్రుడు. అట్లానే పూర్వ ఫల్గుని నక్షత్రం ఉండేది మనకి సింహరాశిలో. సింహరాశిలో 13.21 డిగ్రీస్ నుంచి 26.4 డిగ్రీస్ వరకు ఉన్న ప్లేస్లో ఈ మొత్తం అంటే నక్షత్రం అంతా కూడా లియో సింహరాశిలోనే ఉంటుంది, 4 పాదాలలో. సో ఇక్కడ మనం నక్షత్రాల గురించి చెప్పుకునేటప్పుడు నక్షత్రాధిపతి ఎవరు, రాశి అధిపతి ఎవరు, అట్లానే అక్కడ ఎవరు ఉన్నారు అంటే లైక్ లగ్నం ఉందా, చంద్రుడు ఉన్నాడా ఆ నక్షత్రం మీద, శుక్రుడు ఉన్నారు, ఎవరున్నారు, దాన్ని బట్టి ఎనర్జీస్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ రెండు అంటే శుక్రుడు అధిపతి అవ్వడం, అలానే సింహరాశికి అధిపతి మళ్ళీ మనకి రవి. అట్లానే ద ఒరిజినల్ సైన్ ఆఫ్ 5th హౌస్. అది ఒరిజినల్ మనకి చూడండి, మేషం నుంచి చూస్తే సింహం అనేది పంచమ రాశి అవుతుంది, ఫిఫ్త్ హౌస్ అవుతుంది. సో ఈ మొత్తం ఎనర్జీస్ ఈ నక్షత్రంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో మనం దీన్ని ఎట్లా చూడాలంటే శుక్రుడు ఇచ్చే క్రియేటివిటీని, ఆ 5th హౌస్ ఇచ్చే అగైన్ ఆర్టిస్టిక్ టాలెంట్స్ని, రవి ఇచ్చే రికగ్నైజేషన్ని. సో వీళ్ళు చాలా క్రియేటివ్ పీపుల్ అని చెప్పచ్చు. క్రియేటివిటీ, ఆర్టిస్టిక్ టాలెంట్స్, అలానే ఆర్టిస్టిక్ టాలెంట్స్కి ఒక రికగ్నైజేషన్. అంటే ఈ నక్షత్రం మీద కనుక శుక్రుడున్నా, చంద్రుడున్నా, అట్లానే లగ్నం ఉన్నా, వీళ్ళు సినీ ఫీల్డ్లో కానీ లేకపోతే ఆర్టిస్టిక్ ఫీల్డ్లో లైక్ ఏదైనా అవ్వచ్చు, వీడియో గేమ్ డిజైన్ చేయడం కావచ్చు, లేకపోతే వీళ్ళు మనకి బిల్డింగ్ డిజైన్స్ అవి చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇంటీరియర్ డిజైనర్స్, బిల్డింగ్ డిజైనర్స్, లేకపోతే ఆర్టిస్టులు, అలానే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం, డాన్సు, అలానే చేత్తో చేసే పెయింటింగ్స్. ఒకవేళ కనుక బుధుడు ఉన్నట్టయితే వీళ్ళు మంచి రైటర్సు, పెయింటర్సు, అట్లానే చేత్తో పనిచేసే వాటిల్లో నైపుణ్యం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ నక్షత్రం ఏంటంటే ఎక్సలెంట్ క్రియేటివిటీని ఇస్తుంది. సో వీళ్ళు మంచి క్రియేటివ్ పీపుల్ అని చెప్పచ్చు. అలానే శుక్రుడు, ఆ శుక్రుడు ఇచ్చే ఎనర్జీ ప్రేమ. సో వీళ్ళు కొంత పబ్లిక్లో ఎఫెక్షనేట్గా కనిపించే అవకాశం ఉంటుంది, రికగ్నైజేషన్ అనమాట. అంటే దే లవ్ పార్టీస్ని, గ్యాదరింగ్స్ని, శుభకార్యాలని. అంటే లైక్ ఏదైనా సరే ఒక నలుగురు చేరారంటే పండగ వాతావరణం. సో వాళ్ళు అలాంటి వాతావరణాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. బట్ ఈ సింబల్ని బట్టి, నక్షత్ర సింబల్ ఇండికేట్స్ కొంత లేజినెస్ కూడా ఉంటుంది. లైక్ ఎప్పుడైనా ఒక రోజు లీవ్ తీసుకుందాం అనుకుంటే దే స్లీప్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఇంక చాలా బద్ధకంగా అయిపోతారు. బ్రేక్ తీసుకుందాం అనుకోగానే వాళ్ళకి ఫస్ట్ ఇవన్నీ వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకునే మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అది ఒకటి ఈ నక్షత్రానికి ఉండే స్పెషాలిటీ. బట్ మనకి ఏమైనా సరే ఈ నక్షత్రంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే వీళ్ళు కొంత ఈ లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో కొంత ఎక్కువ యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే రిలేషన్స్లో వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఒకవేళ సాటర్న్ చూస్తున్నా అలాంటిది ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ ఎనర్జీ అనేది ఎటు ఫ్లో అవ్వాలో తెలియక కొంత ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఒక క్రౌడ్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది రికగ్నైజేషన్. బికాస్ వాళ్ళ సోషల్గా మూవ్ అవడంలో కానీ, లేదా అందరితోటి తొందరగా కలిసిపోవడంలోనూ, ఫ్రెండ్షిప్స్ చేసుకోవడంలోనూ వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారని చెప్పచ్చు. అది ఎందుకంటే ఇక్కడ శుక్రుడు అంటేనే ప్రేమ, ఫ్రెండ్స్, పార్టీసు, ఎంజాయ్మెంట్ అవన్నీ. శుక్ర ప్రభావం అనేది ఈ నక్షత్రంలో చాలా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అట్లానే నక్షత్రం మొత్తం మనకి సింహంలోనే ఉండడం వల్ల ఆ రికగ్నైజేషన్, ఆ ఈగో అనేది వీళ్ళ రిలేషన్స్తో సాటిస్ఫై అవుతూ ఉంటుంది. లైక్ వీళ్ళు ఎంత ఎక్కువ మందితోటి ఫ్రెండ్లీగా ఉంటారో, అలానే ఈ లవ్లో కానీ దేనిలో అయినా ఎంత సాటిస్ఫాక్టరీ ఉంటారో దానివల్ల వాళ్ళ ఈగో అనేది సాటిస్ఫై అవుతూ ఉంటుంది. సో ఇది మనకి పూర్వ ఫల్గుని పుబ్బా నక్షత్రం అనేది ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ నక్షత్ర. సో మనకి ఈ నక్షత్రం మీద లగ్నం ఉన్నప్పుడు వాళ్ళు సినీ ఫీల్డ్స్లో హైయెస్ట్ పీక్స్ని చూసే అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ సన్ ఎనర్జీ, అట్లానే శుక్రుడు ఎనర్జీ వల్ల
వీటిల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లైక్ పాలిటిక్స్ కానీ, సినీ ఇండస్ట్రీ కానీ, ఫిల్మ్స్ కానీ, ఏదైనా సరే క్రియేటివ్ ఫీల్డ్స్ అన్నిట్లోనూ రికగ్నైజేషన్, సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. సో మనకి రవి చంద్రుడు కానీ, లగ్నం కానీ, అలానే శుక్రుడు ఉన్నా కూడా, బికాస్ ఇక్కడ శుక్రుడు ఇచ్చేదే ఇట్లాంటి టాలెంట్స్ కదా, ఉన్నప్పుడు డెఫినెట్గా దీస్ పీపుల్ బికమ్ ఎక్సలెంట్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. అలానే ఏ క్రియేటివ్ ఫీల్డ్లో అయినా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇట్లాంటి ఫీల్డ్స్లో లేకపోయినా వాళ్ళలో డెఫినెట్గా కొన్ని ఆర్టిస్టిక్ టాలెంట్స్ అనేవి ఉంటాయి. లైక్ పాటలు పాడడం కానీ, డాన్స్ వేయడంలోనూ, లేకపోతే పెయింటింగ్స్ కానీ, ఏదైనా అవ్వనియండి, దీస్ ఆర్ ద క్రియేటివ్ పీపుల్ అని మటుకు చెప్పచ్చు. సో ఓకే గైస్, ఇది మనకి పూర్వ ఫల్గుని పుబ్బా నక్షత్రం గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే మీ కన్సల్టేషన్ రిక్వెస్ట్ని ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ అది ఫేస్బుక్ బిజినెస్ పేజ్కి పంపించవచ్చు. msastrology.com వెబ్సైట్ నుంచి రిక్వెస్ట్ పంపించవచ్చు. అలానే ఈ వీడియో కింద ఉన్న ఈమెయిల్ ఐడీస్ నుంచి కూడా రిక్వెస్ట్ అనేది పంపించవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.